పోలీస్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, ఉగ్రవాదులు లేదా మావోయిస్టుల పేర్లు ఉండటం సర్వసాధారణం. కానీ ఒక వ్యక్తి తానే స్వయంగా ఒకప్పటి మావోయిస్టునని పోలీసులకు భయపడి లొంగిపోవడానికి వస్తే తీరా రికార్డులు తిరిగేసిన పోలీసులకు షాక్ తగిలింది. ఎందుకంటే సదరు లొంగిపోవడానికి వచ్చినటువంటి వ్యక్తి పేరు పోలీసుల వాంటెడ్ లేదా లొంగిబాటు జాబితాలో ఎక్కడా కూడా కనిపించలేదు. సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వేదికగా మంగళవారం జరిగినటువంటి ఈ విచిత్రమైనటువంటి ఘటన ఇప్పుడు ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. మాజీ మావోయిస్టుగా చెప్పుకుంటూ పోలీసుల ముందుకు వచ్చినటువంటి వ్యక్తి వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా రాయమర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందినటువంటి పెద్దోజు దేవేంద్రాచారి అలియాస్ జగన్ అనే వ్యక్తి సుమారుగా 12 ఏళ్ల క్రితం మావోయిస్టు సిద్ధాంతాలకు తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ఇల్లు వదిలి అడవుల బాట పట్టాడు. ఛత్తీస్గఢ్ పరిధిలోని సుఖ్దేవ్ రిక్రూట్మెంట్ విభాగం ద్వారా అధికారికంగా మావోయిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకుని అక్కడ క్రియాశీలకంగా పనిచేశాడు. అడవిలో ఉన్న సమయంలోనే ఛత్తీస్గఢ్కు చెందినటువంటి సునీత అనే మహిళను వివాహం చేసుకోగా వీరికి ప్రస్తుతం 4 పిల్లలు ఉన్నారు. 4 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఒక భీకర ఎదురు కాల్పుల ఘటనలో జగన్ త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. అయితే ఆ కాల్పుల్లో ఒక బుల్లెట్ అతడి కాలికి బలంగా తాకింది. మరి ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైనటువంటి జగన్ తుపాకీ పట్టిన చేతితో సంసారాన్ని ఈదలేనని గ్రహించి ఎలాగైనా సరే ఉద్యమాన్ని వదిలేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా కుటుంబంతో సహా అడవి నుంచి పారిపోయి వచ్చి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని పాతర్లపాడు గ్రామంలో ఉంటున్నటువంటి తన సోదరి ఇంట ఆశ్రయం పొందాడు. తన పాత గుర్తింపులను పూర్తిగా దాచేసి గత 4 ఏళ్లుగా అక్కడ ఒక సాదాసీదా కార్పెంటర్ పని చేసుకుంటూ ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలి కాలంలో స్థానిక పోలీసులు పాతర్లపాడు మరియు పరిసర ప్రాంతాల్లో అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పోలీసులు తన కోసమే వెతుకుతున్నారని, ఎప్పుడైనా తాను దొరికిపోవడం ఖాయమని జగన్ అయితే తీవ్ర భయానికి లోనయ్యాడు. ఎన్కౌంటర్ అవుతుందేమోనన్న భయంతో మంగళవారం నాడు నేరుగా తన భార్య పిల్లలతో కలిసి సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని అధికారుల ముందు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. లొంగిపోవడానికి వచ్చినటువంటి జగన్ వివరాలను తీసుకున్న ఇంటెలిజెన్స్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారి వద్ద ఉన్నటువంటి అధికారిక మావోయిస్టు రికార్డులు, మోస్ట్ వాంటెడ్ లిస్టులను క్షుణ్ణంగా వెతికారు. కానీ ఆ రికార్డుల్లో పెద్దరోజు దేవేంద్రాచారి లేదా జగన్ అనే పేరు ఎక్కడా కూడా నమోదు కాలేదు. ఛత్తీస్గఢ్ అడవుల్లో అంతర్గత విభాగంలో పనిచేయడం వల్ల ఏపీ, తెలంగాణ పోలీసు రికార్డుల్లో ఇతని పేరు లేకపోయి ఉండవచ్చునని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. అతడు చెబుతున్న విషయాలు నిజమేనా, లేక పోలీసులను తప్పుదోవ పట్టించడానికి డ్రామా ఆడుతున్నాడా, లేదా ఛత్తీస్గఢ్లో ఏదైనా పెద్ద నేరం చేసి ఇక్కడికి పారిపోయి వచ్చాడా అనే అనుమానాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఆధారంగా అతని పూర్తి గత చరిత్రను, ఛత్తీస్గఢ్ అడవుల్లో అతని కదలికలను నిరూపించే ఖచ్చితమైనటువంటి వివరాలను సేకరించడం కోసం సూర్యాపేట పోలీసులు అతడిని తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్లోని స్టేట్ ఇంటెలిజెన్స్ గ్రేహౌండ్స్ ఉన్నతాధికారుల వద్దకు తరలించారు. ఈ వింత కేసు ఇప్పుడు పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.